ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం. ఈ 2026 సంవత్సరం మనం గతం కంటే బాగుంటుందా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నంలో కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది, ఎందుకంటే 2025 అనుభవించాం, ఎలా ఉండబోతోంది, 2026లో ఏమన్నా కొత్త మార్పులు వస్తాయని ఆశతో చూస్తే కనుక ఈ పునర్వసు 4వ పాదంలో పుట్టిన వాళ్ళు, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు జన్మించిన తర్వాత కర్కాటక రాశి అవుతారు. రాశ్యాధిపతి చంద్రుడు, అంటే మనకారకుడైన చంద్రుడు రాశ్యాధిపతిగా ఉన్నాడు. అలాగే విశేషం ఏంటంటే ఈ సంవత్సరంలో శుభగ్రహమైన గురువు రాశిలోనే సంచారం కూడా చేస్తున్నాడు. మొత్తం మీద చూసినప్పుడు వీరికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కర్కాటక రాశి వారికి. అంటే సంవత్సర ప్రారంభంలో కొంచెం ఛాలెంజెస్ ఏర్పడినా కూడా క్రమంగా చక్కగా స్థిరపడతారు. ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. కెరీర్ పరంగా కూడా ఈ సంవత్సరం మీకు మంచి అభివృద్ధి కనిపిస్తుందని చెప్పవచ్చు. కానీ ప్రారంభంలో మటుకు చిన్నపాటి ఛాలెంజెస్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావటం కానీ ఇలాంటివన్నీ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు నమ్మకంగా నిజాయితీగా మీ పార్ట్నర్తో ఉండటం వలన చాలా మటుకు సమస్యల్ని తగ్గించుకోగలుగుతారు. అలాగే ప్రేమ వ్యవహారాలు చేసేవారికి ఎవరికైనా ఉంటే కనుక వారికి కూడా చాలా బాగుంది. అవివాహితులకు కూడా ఈ సంవత్సరం శుభవార్త ఏంటంటే గురువు అనుగ్రహం వలన వివాహ యోగ్యం చక్కగా కనిపిస్తుంది అని చెప్పవచ్చు. ఈ వృత్తి ఉద్యోగాల్లో మొదట్లో కొంచెం స్లోగా ఉన్నప్పటికీ, ఎందుకంటే అష్టమ రాహు ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ ఇయర్లో కూడా మటుకు మంచి అవకాశాలు రావడానికి అవకాశం చక్కగా కనిపిస్తుంది. అలాగే మీ శ్రమకు తగ్గ గుర్తింపు కూడా మీకు ఈ సెకండ్ హాఫ్ జూన్ 1 తర్వాత చక్కగా కనిపిస్తుందని చెప్పవచ్చు. అలాగే వ్యాపారస్తులకు కానీ, విద్యార్థులకు కానీ అప్పుడు అందరికీ చాలా బాగుంది. అంటే ప్రతి క్షణం ఏంటంటే మనకి అష్టమంలో రాహు ఉన్నప్పుడు ఏమవుతుందంటే సడన్ చేంజెస్ మనం ఎక్స్పెక్ట్ చేయం, అది జరుగుతుందా, ఇదేంటి ఇలా జరిగింది అనుకోలేదే అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఇస్తాడో తెలియదు, అలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ గురువు కూడా శుభగ్రహం మంచిగా అనుకూలివ్వటం, అష్టమాధిపతి గురువు కూడా అష్టమాధిపతి అయ్యాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అది వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, దేంట్లో అయినా సరే శుభాశుభ ఫలితాలు ఏవైనా ఇవ్వచ్చు. మన ఊహకు అందరి ఫలితాలు ఒక్కోసారి కూడా జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి వీళ్ళు విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ మొదటి నుంచి కూడా ఒక రకమైన క్రమశిక్షణతో వ్యవహరిస్తే కనుక చాలా మటుకు వీళ్ళకి మంచి ఫలితాలు రావడానికి, విజయ అవకాశాలు పొందడానికి కూడా చక్కగా అవకాశం ఎక్కువగా ఉంది. పోటీ పరీక్షలు మంచి ఉత్తీర్ణులు చెందుతారు. ఎందుకంటే రాహు కూడా ఒక్కోసారి ఏంటంటే వీళ్ళకి ఏంటంటే టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ, కంప్యూటర్, ఐటీ, ఈ కొత్త ఆవిష్కరణ వీటన్నిటిలో రీసెర్చ్ వాళ్ళకి వీళ్ళందరికీ చక్కగా రాహు చాలా అనుకూలిస్తాడు. ఆర్థికంగా కూడా సడన్ చేంజెస్ రావడం ఉంది. కాబట్టి రిస్కీ ఇన్వెస్ట్మెంట్ మటుకు చేయకుండా ఉండడానికి చూసుకోండి జాగ్రత్తగా. అంటే వీలైనంత వరకు మనం ఫస్ట్ హాఫ్ ఇయర్లో మటుకు కేర్ఫుల్గా ఉండాలి. అది ఉద్యోగం మారే ప్రయత్నాలు కానీ, స్థిరాస్తులు కొనటం కానీ, వీటన్ని విషయాలు కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించండి. జూన్ 1 తర్వాత చాలా మటుకు మంచి ఫలితాలు వస్తాయి. ఏదైనా సరే మీకు లాంగ్ రన్ మీద మంచి బెనిఫిట్ రావడం ఎక్కువగా వచ్చేస్తుంది. గురువు మనకి ఈ సంవత్సరం అంతా కూడా 12వ రాశిలోను, మీకు రాశికి 1000 స్థానంలో సంచారం చేస్తున్నాడు. 1వ రాశిలోను, ద్వితీయ స్థానంలో కూడా సంచారం చేయడం వలన మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్థికంగా కూడా మీరు సెకండ్ హాఫ్లో చాలా బలపడతారు ఫస్ట్ హాఫ్ కంటే కూడా. శని సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానంలో సంచారం చేసిన దూరదేశ ప్రయాణాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వృత్తిపరంగా ట్రాన్స్ఫర్స్ వెళ్ళటం కానీ, దూరంగా వెళ్ళే కానీ, ఇంటికి దూరంగా వెళ్ళే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాహు సంవత్సరం అంతా అష్టమ భావంలోనే సంచారం వల్ల ఆకస్మిక చేంజెస్ జాబ్లో రావటం కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి చాలా మటుకు కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. ముఖ్యంగా టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అని చెప్పవచ్చు. కాబట్టి కర్కాటక రాశి వారు ఏ పని చేసినా కూడా ఫస్ట్ హాఫ్లో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి, కష్టపడి పనిచేయాలి, డిసిప్లిన్గా ఉండాలి. అనవసరమైన ఊహలకి, భ్రాంతులకి లోనవ్వకుండా ఉంటే రాహు యొక్క మాయ నుండి మనం తప్పించుకోగలిగితే కనుక గురువు యొక్క మంచి ఫలితాలు మనం పొందగలుగుతాము. మరింత అనుకూలతలు పెరగాలి ఈ సంవత్సరం అంతా అంటే కనుక ప్రతిరోజు కూడా దుర్గా ఆరాధన, ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు తక్కువ కాకుండా పఠించడం, దానికి ముందు మనకు దుర్గా స్తోత్రాన్ని కానీ, దుర్గా సప్తశ్లోకి కానీ మీకు ఏది అవసరం అనుకుంటే అది చక్కగా చదువుకోవటం, లక్ష్మీనారాయణ ఆరాధన చేయటం వలన చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు మీరు చక్కగా పసుపు రంగు కానీ, ఎరుపు రంగు కానీ దుస్తులు ధరించి వెళ్ళటం వలన కూడా మీ అనుకూలతలు చక్కగా మరింత పెరుగుతాయి. కుదిరితే గురువారం నాడు చక్కగా శనగల్ని, నానబెట్టిన శనగల్ని గోమాతకి తినిపించండి, మంచి ఫలితాలు పొందగలుగుతారు. మరింత అనుకూలమైన ఫలితాలు ఈ సంవత్సరం అంతా మీకు చక్కగా రావాలి. 20 శుభ ఫలితాలతో మీ జీవితం ఆనందంగా ఉండాలని ఉండేట్టుగా ప్లాన్ చేసుకుంటారని ఆశిస్తూ శుభం.